స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప మాల తాలూకా గొప్పతనం గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం చాలామంది మన చుట్టుపక్కల మన చుట్టాల్లోనూ మన ఫ్రెండ్స్లోనూ అయ్యప్ప మాల వేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ అందులో 90% 90% మంది ఎలా వేస్తారంటే ఆ ఒక్క 40 రోజుల పాటు మందు తాగడం మానేయడం కోసం ఇంట్లో వాళ్ళు బలవంతం చేసి వేసేయడం వలన మన అమ్మ నాన్న మొక్కుకోవడం వలన వేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఆ నెల రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకొని తిని కూర్చుందామని చెప్పి వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా కాదనుకుంటే మేము 2 సార్లు వేసాము, 3 సార్లు వేస్తే స్వామి దయ చూపిస్తాడు, లేదనుకుంటే 4, 5 సార్లు వేసాము, 6సారి వేస్తే గురుస్వామి అవుతాము, ఇలా లెక్క కోసం వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే నిజమైన భక్తితో వేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ మాలలో ఉండే నియమాలు కరెక్ట్గా పాటించేటప్పుడు ఆ మాల తాలూకు గొప్పతనం అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మాల వేసుకోవడం వల్ల మనకి కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం మాట్లాడుకుందాం. ఓకే, మొదటి పాయింట్కి వచ్చేసరికి ఏంటి అంటే చెప్పులు లేకుండా నడవడం. మనం మాల వేద్దాం అనుకున్న 2 రోజుల ముందు నుంచే మనకు గురుస్వామి చెప్పేస్తారండి చెప్పులు లేకుండా నడవాలని చెప్పేసి. పాతకాలంలో అయితే అందరూ కూడా చెప్పులు లేకుండా నడిచేవారు, అందుకే అంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారేమో. ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా చెప్పులైనా షూ అయినా లేకుండా మనం నడవడం అనేది అసాధ్యం అన్నమాట. సో ఒకవేళ చెప్పులు లేకుండా నడిచినట్టయితే మన పాదాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా నేలను తాకడం వల్ల అది మనం న్యాచురల్గా కనెక్ట్ అవుతాం అనమాట. నెర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా వరకు బాగుంటుంది, నిద్ర సరిగ్గా పడుతుంది, ఒత్తిడి అనేది తగ్గుతుంది, హార్ట్ కండిషన్స్ లాంటివి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోతుందండి చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగాలు. రెండోది నాన్ వెజ్ డ్రింకింగ్ చేయకుండా ఉండడం. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు, అందరికీ తెలిసినవే. ముందుగా మనం చూసుకున్నట్టయితే నా చుట్టూ ఉన్న వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళలో చాలామంది, అందులో కొంతమంది అయితే మాత్రం 24 hours డ్రింకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఈ మాల వేసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అసలు 40 days కూడా దాని జోలికి కూడా వెళ్ళరు. దీనివల్ల వాళ్ళకి కలిగేటటువంటి గొప్ప బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళ లివర్కి చాలా రెస్ట్ దొరుకుతుంది. దీనివల్ల కంప్లీట్గా వాళ్ళ లివరు దానికి అది రిపేర్ చేసుకోవడం వల్ల ఈ సిర్రోసిస్ లాంటి వ్యాధులు రాకుండా వాళ్ళు సేఫ్లోకి వెళ్తారండి. డ్రింకింగ్ చేయడం మానేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ తాలూకు టార్చర్ నుంచి బయటపడతాయి. ఇది ఇంకా చాలా బెనిఫిట్, మానసికంగా వాళ్ళందరూ చాలా బాగుంటారు కూడాను. ఇంకా నాన్ వెజ్ తినడం మానేయడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఈ రోజులో చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఒక స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే బయట దొరికేటటువంటి ఫాస్ట్ ఫుడ్, బిర్యానీస్ ఇలాంటివి కావచ్చు, వీటి తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అవన్నీ కూడా 40 daysలో పూర్తిగా తగ్గకపోయినా కొంత మేరకు అయితే తగ్గుతాయి. దానివల్ల మనకి హార్ట్ డిసీజ్ లాంటివి రాకుండా ఉంటాయి. కోలన్ క్యాన్సర్స్ లాంటివి కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. మన రక్తంలో ఈ ప్రోటీన్ శాతం అనేది పెరగడం వల్ల అది కిడ్నీల పైన స్ట్రెస్ పెరిగి కిడ్నీలు పాడవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరీ ఎక్కువగా నాన్ వెజ్ తిన్నట్లయితే ప్రోటీన్ శాతం పెరిగిందనుకోండి, దానివల్ల కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఈ 4 రోజులు అది ఆపేయడం వల్ల మన ఆ ప్రోటీన్ స్థాయి అనేవి తగ్గుతాయి అన్నమాట. దానివల్ల స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఇలాంటి మంచి బెనిఫిట్స్ కూడా ఈ నాన్ వెజ్ తినడం ఆపేయడం వల్ల మనం పొందొచ్చు. ఈ 4 రోజుల పాటు ఈ నాన్ వెజ్ తినడం మానేయడం అనేది అదొక రకమైన మనకి భగవంతుడు కల్పించినటువంటి ఒక అదృష్టం కావచ్చు, పుణ్యము పాపము ఆ విషయాలు పక్కన పెట్టేస్తే ముందు మన ఆరోగ్యం వరకు మనకి చాలా బెనిఫిట్స్ అయితే మనకు కలుగజేస్తున్నాడు ఆ స్వామి. ఓకే, ఏకభుక్తం అంటే రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేయడం, ఇంకో పూట మనకి వీలుండి పలహారం చేయడం, ఉదయం పూట ఏమి తీసుకోకుండా ఉంటాం అనమాట. ఈ ఏకభుక్తం అంటే సింపుల్లీ మనకి ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. ఇది కంప్లీట్గా సెలబ్రిటీస్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ వరకు అందరూ ఈరోజు పాటించి దాని తాలూకు బెనిఫిట్ని
క్లియర్గా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఒక మార్గం అన్నమాట. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ మాల పెట్టినప్పుడు ఏకభుక్తం గురించి ఇందులో పెట్టుంది. రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అని చెప్పేసి. దీనివల్ల కలిగేటటువంటి ఉపయోగాల గురించి మనకు ఆన్లైన్లో బోల్డ్ అని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. దీనివల్ల మెయిన్ ఏంటంటే బాడీకి 24 అవర్స్ పనిచేసేటటువంటి బాడీ ఏదైతే ఉందో, ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఒక పూటే మాత్రమే భోజనం చేయడం వల్ల వాటి మీద పడేటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుందనమాట. దీనివల్ల బాడీ ఏమవుతుందంటే అది సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది అనమాట. తనకి అది సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. ఒక కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, డైలీ మన దాంట్లో పనిచేసేటువంటి ఆర్గాన్స్ అన్నింటికి కూడా రెస్ట్ దొరకడం వల్ల అవి రిపేర్ చేసుకుంటాయి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకి వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే మన వెయిట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం బయటపడాలనుకుంటే ఈ ఫాస్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మాలలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా భక్తిలో ఉండేటప్పుడు ఇది మనకు తెలియకుండానే ఈ ఫాస్టింగ్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. మనం మాల వేసుకునేటప్పుడు ఈ సన్నిధానంలో ఎలా లేదన్నా ఒక 20 మంది, ఒక 30 మందితో కలిసి వేసుకుంటాం. కాబట్టి ఈ 30 మంది, 20 మందితో కలిసి ఉండేటప్పుడు మనం సోషల్లీ వాళ్ళతో కనెక్ట్ అవుతాం అన్నమాట. మనం పడుకోవడం కూడా వాళ్ళతో పాటు కలిసి అక్కడే పడుకుంటాము, తినడం అక్కడే ఉంటుంటాము, తినడం వాళ్ళతో పాటు కలిసి తింటుంటాము. తర్వాత నైట్ పూజ అయిపోయిన తర్వాత మనం భజనలు చేస్తూ ఉంటాము, తర్వాత పాటలు పాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా అందరితో పాటు కలిసి చేయడం వల్ల, సోషల్గా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం వల్ల, ఈ భజనలు పాటల వల్ల మనలో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఆనందం అనేది వస్తుందన్నమాట. ఇది ఏంటంటే దీని గురించి నేను చెప్తాను. దీనికన్నా ముందు చెప్పాలంటే పేట తుల్లి అనమాట. మనకు పూజ అయిపోయిన తర్వాత మనం చేసేటటువంటి పేట తుల్లి ఏదైతే ఉందో అది హై ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. మనం ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటిది అనమాట. పేటతుల్లి ఆడడం అనేది దానితో సమానం అనమాట. అంత మనం కరెక్ట్గా పేటతుల్లి ఆడితే మనకు వచ్చేటటువంటి చెమటలు ఏవైతే ఉన్నాయో అంత ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినటువంటి రేంజ్లో ఉంటుందన్నమాట పేటతుల్లి ఆడితే. సో ఇప్పుడు మనం ఈ రోజుల్లో మనకు వచ్చేటటువంటి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అందులో గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఏదైతే ఉందో అది పెరగాలి అంటే మనకి ఉండేటటువంటి మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హై స్పీడ్ రన్నింగ్, లేదనుకుంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఇది హెచ్డిఎల్ని పెంచుతుంది. లేదు అనుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే చేపలు, ఫిష్ తింటే పెరుగుతుంది అని అంటారు. ఇంకా మూడోది మనకి హెచ్డిఎల్ పెరగడానికి బాగా అవకాశం ఉన్నది ఏంటి అంటే సోషల్లీ కనెక్ట్ అవుతూ ఉండడము. రెండోది వాళ్ళతో పాటు ఇలాంటి భజనలు, ఇలాంటి పాటలు, ముఖ్యంగా పేటతుల్లి ఇలాంటివి ఆడడం వల్ల ఏమవుతుందంటే మన ఒంటరిగా ఉండడం అంత నెగిటివిటీని ఇస్తుందో ఇది అంత పాజిటివిటీని ఇస్తుంది అనమాట. ఇది మనలో ఉండేటువంటి హెచ్డిఎల్ శాతాన్ని చాలా వరకు పెంచుతుంది అనమాట. ఇది ముఖ్యమైన బెనిఫిట్ అనమాట. ఈ పేటతుల్లి ఆడడము, ఈ భజనలు చేయడము, పాటలు పాడడము, నలుగురితో కలిపి ఉండడము, నలుగురితో కలిసి పడుకోవడం, నలుగురితో కలిసి తినడము, ఈ సోషల్లీ కనెక్ట్ అవ్వడం అనేది ఇది ఆరోగ్యపరంగా కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం మనలో ఉండే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని చాలా వరకు పెంచుతుంది. ఈ మనం ఇలా అందరితో కనెక్ట్ అవుతూ ఉండడం వల్ల అస్ఖలిత బ్రహ్మచర్యం అంటే మన థాట్లో కూడా సెక్సువల్ థాట్స్ అనేవి ఏ మాత్రం కూడా రాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన వాళ్ళకి మెంటల్ క్లారిటీ, ఫోకస్ అనేది చాలా పెరుగుతుంది. ఒక పనిని చాలా ఏకాగ్రతతో మనం చేయగలుగుతాం. అందుకే ఈ మాల అనేది ఒక 16 or 18 ఇయర్స్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వేసుకుంటే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక పునాదిలాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ అస్ఖలిత బ్రహ్మచర్యం ఏమైతే ఉందో ఇది ఎప్పుడో పురాతన కాలంలో చాలా వేదకాలం నుంచి మన సంస్కృతిలో ఉన్నటువంటిది అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా
ఏంటంటే నో ఫ్యాప్ అని ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఈ నో ఫ్యాప్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పిన అస్ఖలిత బ్రహ్మచర్యంలో ఒక 10% వరకు మాత్రం వస్తుంది. ఇప్పుడు మనం చెప్పే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మాలలు వేసుకున్న తర్వాత కనీసం ఆ థాట్ కూడా రాకూడదనమాట. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. పాజిటివ్ థింకింగ్, మనం ఎవరి గురించి కూడా చెడుగా అనుకోము, ఎవరి గురించి కూడా ఒక్కొక్కరి దగ్గర చెడుగా మాట్లాడము. రెండోది, ఎవరిని పిలిచినప్పుడైనా స్వామి అయినా పిలుస్తాము, మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు స్వామి అయినా పిలుస్తాము. మాల్లో ఉన్నప్పుడు ఎవరితోనూ మనం గొడవ పడము, దురుసుగా ప్రవర్తించము. సో దీనివల్ల ఏమవుద్దంటే సగానికి సగం మన మైండ్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. సో మనకి స్ట్రెస్ అనేది కొంత తగ్గిపోతుంది. దాంతోపాటు ఇంకా విషయం మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఈ డ్రెస్లో ఉన్నంత వరకు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనతో ఏ రకంగా కూడా రాంగ్గా ప్రవర్తించరు. ఎప్పుడైనా మనకు సాయం చేయడానికి చూస్తారు తప్ప, ఆఫీస్లో కానీ లేదనుకుంటే మన ఉద్యోగ దాంట్లో కానీ మనకు సాయం చేయడానికి చూస్తారు తప్పితే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరు కూడా చూడరు. సో దానివల్ల మనకి 90% స్ట్రెస్ అనేది మనకు ఉండదు. మాల్లో ఉన్నంత వరకు దాని ఒత్తిడి అనేది మన బ్రెయిన్ మీద ఆ ఫీలింగే ఉండదు. ఫుడ్ మనం సాత్వికంగా తీసుకోవడం పక్కన పెడితే మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో మనం ఒక సంవత్సరం కాలం పాటు బయట ఉద్యోగరీత్యా ఇంకొక వేరే విషయాల్లోనూ మనం బయట తిరిగేటప్పుడు రకరకాలైనటువంటి బయట ఫుడ్స్ తినేస్తూ ఉంటాం అనమాట. స్నాక్స్ అయితే కావచ్చు, ఈ ఫాస్ట్ ఫుడ్ అయితే కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా బయట తినేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మాల వేసుకున్న తర్వాత మనం కనీసం టీ కూడా మనం బయట తాగకూడదు. అంటే బయట తాగకూడదు, కేవలం మన సన్నిధానంలో చేసింది లేదంటే మన ఇంట్లో వాళ్ళు చేసింది మాత్రం తినాలి. ఇది మనం ఎప్పుడు చేయగలం చెప్పండి? ఈ 40 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మన తాలూకా లోపల ఉండే చెడు అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. అంత మంచి అవకాశం మనం ఈ మాల ధరించడం వల్ల మనకి దొరుకుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం తెల్లవారుజామునే 3:30 ఆ ప్రాంతంలో లేవడం. మాల వేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మనం 3:30 ఆ ప్రాంతంలో మనల్ని లేకపోయినా మన గురుస్వామి గారు మనల్ని లేపేస్తారండి. సో అది ఎంత మనకి హెల్త్గా పరంగా చూసుకున్నట్టయితే అది మనకి ఎంత బెనిఫిట్ అంటే, కాకపోతే మనం ఖచ్చితంగా ఒక 7 అవర్స్ ఆఫ్ స్లీప్, 7 అవర్స్ ఆఫ్ నిద్ర మనకు ఉండేలా చూసుకోవాలి. అలా ఉండేటప్పుడు మనం 3:30కి లేస్తే మనకి అది నిద్ర అనేది ఎంత అవసరమో ఆ టైంకి లెగిసిన తర్వాత మనకు అంతే రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. నిద్ర అనేది తక్కువ అయిపోతే అది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్లో వస్తుంది. కానీ నిద్ర సరిపోయే విధంగా ఉండి మనం 3:30 ఆ ప్రాంతంలో కానీ లేవగలిగితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ రోజంతా పాజిటివ్గా ఉంటుంది. మనం మెడిటేషన్ చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి అత్యంత మంచి టైం అన్నమాట ఆ టైము. ఈ 40 రోజులు కూడా అందులోని శీతాకాలం చాలా చలితో ఇవన్నీ చేయడం వల్ల మనం ఇంక వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. 3:30కి లేవడంతో పాటు చల్లనీటితో స్నానం చేయాలి. చల్లనీటితో స్నానం చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది తగ్గుతుందన్నమాట. ఇది హార్ట్ డిసీజెస్కి, దాంతోపాటు డయాబెటీస్ రాకుండా చేయడంలోనూ ఆ ప్రకృతి అంతా కూడా అప్పుడే మేల్కొంటున్నటువంటి సమయం కాబట్టి ఆ టైంలో లేవడం అనేది మన స్పిరిట్కి, మనలో ఉన్న సోల్కి ఒక మంచి పాజిటివిటీని ఇస్తుంది. ఆ రోజంతా కూడా మనకి యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత ముఖ్యంగా అయ్యప్ప మాల విషయంలో ఏంటి అంటే అలంకరణ అండి. అలంకరణ అంటే మనం ముఖ్యంగా ఏంటంటే విభూది ధరిస్తాం అనమాట. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఈ విభూది ధారణ వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్ తీసేయడంలో మనకి హెల్ప్ చేస్తుంది. ఈ విభూది ధరించడం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన విభూదిని చాలా రకాల భాగాల్లో మనం రాసుకుంటాం అనమాట. సో ఇది అక్కడ ఆ ప్లేసుల్లో ఉన్నటువంటి నాడుల్ని ఉత్తేజపరుస్తుంది. సో దీనివల్ల మనకున్నటువంటి స్ట్రెస్ అలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా చూసుకున్నట్టయితే విభూతి ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుందన్నమాట. అలాంటి విభూతిని మనం ప్రతిరోజు 3 పూట్ల కూడా స్నానం చేసిన తర్వాత ధరిస్తూ ఉంటామండి. పూజకి రెడీ అవుతాము. పూజకి రెడీ అయ్యే ముందు మెడిటేషన్తో పాటు మెడిటేషన్ గురించి
మీకు అందరికీ తెలుసు, దాని తాలూకు గొప్ప విషయం ఇంకా ఎవరికి చెప్పవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ మెడిటేషన్తో పాటు మనం ఓంకారం జపిస్తాం అనమాట, ఓంకారం చేస్తాము. సో ఈ ఓంకారం వల్ల కూడా మనకు చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. పూజకు ముందు ఓంకారం చేస్తాం కదా, ఈ ఓంకారం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఎక్సెసివ్ ఫియర్ అండ్ మనలో ఉన్నటువంటి భయాలు అనమాట, అనవసరమైనటువంటి భయాలు, వీటిని తొలగిస్తుంది. దాంతోపాటు బ్యాడ్ స్లీప్, అంటే స్లీప్లో ఉన్నటువంటి డ్రీమ్స్ అనమాట, ఈ డ్రీమ్స్ని తగ్గిస్తుంది. అంటే నెగిటివ్ డ్రీమ్స్ని రాకుండా చేస్తుంది ఓంకారం చేయడం వలన, ఎక్కువగా చేయడం వల్ల. ఇంకా ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే పూజ చేయడం వల్ల మనకి ఆరోగ్యపరమైనటువంటి బెనిఫిట్స్కి వచ్చేసరికి, ముందు మనం ఆచమనం చేసిన దగ్గర నుంచి చివరగా హారతి తీసుకున్నంత వరకు పూజలో ఒక ఏకైక నియమం ఏంటంటే, ఏకాగ్రతతో ఎటువంటి ఆలోచన లేకుండా ఆ ఒక్క సమయం అంతా కూడా పూజ పైన లగ్నం చేయడం, మనసును లగ్నం చేయడం. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెడిటేషన్ లాంటిది అనమాట. దీనివల్ల కూడా మనలో ఉన్నటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇవ్వండి ఇప్పుడు మనం అయ్యప్ప మాల నియమాల వల్ల, కేవలం నియమాల వల్ల మనకు కలిగేటటువంటి ఆరోగ్యమైన ప్రయోజనాలు అన్నమాట. ఇప్పుడు ఈ మాలని ఎవరు ధరించాలి? ఈ మాలని స్వామివారే చెప్పుకున్నారు. అప్పుడు ఈ మాల గురించి స్వామివారే చెప్పుకున్నారు, కన్యస్వాములు వేయాలని చెప్పి. నా దృష్టిలో కన్యస్వాములు అని అంటే, ఇప్పుడు సపోజ్ బ్రాహ్మిన్స్ తీసుకోండి, ఒక 8 years వచ్చిన తర్వాత వాళ్ళు యజ్ఞోపవేతం వేస్తారండి. ఈ యజ్ఞోపవేతం అనేది వాళ్ళ తాలూకా అన్ని రకాల చెడు అలవాట్లు రాకుండా, ఎన్ని రకాల నెగిటివ్ ఫోర్సెస్ ఏమీ రాకుండా వాళ్ళు వాళ్ళ తాలూకా ఆచరణలో ఉంటారని చెప్పి వేస్తారు. సేమ్ ఏమో ఈ ప్రపంచం మొత్తానికి స్వామి ఆ అవకాశం కల్పించడం కోసం ఈ మాలని అందరికీ ఇచ్చాడేమో తెలియదు. ఎందుకంటే ఈ మాల ధరిస్తే సేమ్ అలాంటి యజ్ఞోపవేతం ధరించినట్టే మనం కూడా అన్ని రకాల నియమాలని కూడా పాటించాల్సి ఉంటుందన్నమాట. సో కన్యస్వాములు అంటే ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఈ 15-16 సంవత్సరాల వరకు మనిషి డెవలప్మెంట్కి కానీ, ఏ రకమైన ఎత్తుకెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా సరే, ఇది ఒక పునాది లాంటిది అనమాట, ఒక వ్యవస్థకే పునాది లాంటిది. ఇది ఒక స్థాయిలో ఒక మనిషిని మనం కంట్రోల్ చేయగలిగినట్టయితే, ఆ కన్ను వేసి వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే టోటల్ వ్యవస్థ అంతా కూడా ఇంకా బాగుంటుంది. సో అందుకే ఈ మాలని ఆ టైంలో ప్రతి ఒక్కరూ కూడా వేసుకోగలిగితే, కేవలం నియమాలతోనే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా మాల తాలూకు మహత్యం గురించి చెప్పాలంటే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారు. ఇవి కేవలం నియమాలతోనే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మాల కొంతమంది వేయలేరు, అది వేరే మతంలో ఉండడం వల్ల కావచ్చు, లేదనుకుంటే హిందూ మతంలో ఉండే లేడీస్ కావచ్చు వేయలేరు. కాకపోతే మాల అయితే వేయలేకపోవచ్చు, కానీ ఈ నియమాలన్నీ కూడా పాటించవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం మాల వేసి మేము ఎలా అయితే కొండకెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నామో, వాళ్ళు మాల వేయకుండానే మాలలో ఉన్నటువంటి అన్ని రకాల నియమాలని పాటించే అవకాశాన్ని, ఇదే అద్భుతాన్ని మీరు కూడా అనుభవించవచ్చు. అది ఏ మతంలో ఉన్నవారైనా సరే, ఎవరైనా సరే. మీకు నచ్చితే ఇందులో ఉండే విషయాలు అందరికీ తెలియజేసి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఈ మాల గురించి మాల తాలూకు గొప్పతనం గురించి మీ మాటల్లో చెప్పండి. స్వామి శరణమయ్యప్ప.